ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్ని ఒక్కసారి చూద్దాం. స్పెషల్ ఎడిషన్లో టుడే స్పెషల్ ఏమొచ్చింది, ఏమంటున్నది అనేది మనకిప్పుడు స్పష్టంగా ఒక్కసారి చూద్దాం. ప్రశ్నిస్తే వ్యతిరేకి ముద్ర ఎందుకు వేస్తారు? నిజం అడిగితే నిశ్శబ్దం ఎందుకు ఉంటారు? ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వరం అంటారు కదా, ఆ స్వరం వినడమే నిజమైన నాయకత్వం కదా. మరి ప్రజలు మౌనంగా ఉన్నారంటే అది గెలుపు గంటిక కాదు, గుండెల్లో దాచుకున్న బాధల బరువు. ప్రజలు ప్రశ్నిస్తే అది తిరుగుబాటు కాదు, నీ బాధ్యతకు అద్దం. మార్పు తలుపు తట్టే గడియారం మా ఓటు విలువ. నినాదాల గోలలో కాదు, మాటల మాయలో కాదు, నీ కార్యాల్లో కనిపించాలి, నీ నిజాయితీల్లో నిలవాలి, నీ న్యాయంలో ప్రతిఫలించాలి. ఈ దేశం నీది కాదు, నాదే కాదు, మన అందరి ఊపిరితో నడిచే జీవం. ఈ ప్రజాస్వామ్యం పుస్తకాల మాట కాదు, ఈ ప్రజాస్వామ్యం పుస్తకాల మాట కాదు, ప్రతిరోజు చెమటతో రాసే గాథ. మరి ప్రతి ప్రశ్నతో బలపడే పునాది. అందుకే ప్రశ్నించే స్వరం మౌనమవ్వదు, నిజమడిగే కళ్ళు మూయవు. బాధను మోసిన హృదయం ఒకరోజు మార్పు పాట పాడుతుంది. ఆ రోజు నినాదాలు కాదు, నిజాలు గెలుస్తాయి. నేను అసలు అది చదవనులే, ఎస్బిఎన్ చారి సంపాదకులు రాసిండ్రు. ఎందుకో మాకు కనెక్టివిటీ ఉంది, మా బ్రదరే కాబట్టి, ఇక మా పత్రికనే కాబట్టి, మా అంటే మనందరి పత్రిక. వాస్తవానికి ఎంత అద్భుతంగా అంటే ఇది టుడే స్పెషల్లో ప్రశ్నిస్తే వ్యతిరేకి ముద్ర ఎందుకు వేస్తారు. ఇది వాస్తవం. ఎట్లా అంటే నేను అనుభవించిన, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు విష్ణు కిషోర్ అనేటోడు ఉన్నాడు. కళాకారుల కోసం, కళాకారుల తరఫున 2014లో సుమారుగా 2015 వచ్చింది, 14లో మనకు తెలంగాణ వచ్చింది. 2015లో జనవరి ఆ ప్రాంతంలో కళాకారులకు సుమారుగా 50% కన్నా ఎక్కువనే కళాకారులకు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఆయా రికమెండేషన్లు, ఎమ్మెల్యేల రికమెండేషన్లు రకరకాలు. ఇక అందిందే అదనుగా తీసుకొని టకటకటక ఫిలప్ చేసేసారు. 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. చాలా సంతోషమే కళాకారులకు ఇవ్వడం. కానీ దాంట్లో ఉద్యమంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఉద్యమంలో ఎప్పుడైతే పుట్టినరో 2001లో పుట్టినటువంటి వాళ్లకు, ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు వాళ్ళ దాని ప్రకారం ఇచ్చారు. ఇస్తే సరే ఇచ్చిర్రు, అయిపోయింది. ఆ కళాకారుల పొట్ట కూడా కొట్టొద్దు. వాళ్ళు అందులోకి వచ్చే పాటలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, అందులోకి వచ్చే డాన్సులు నేర్చుకున్నటువంటి వాళ్ళు, అందులోకి వచ్చే అన్ని రకాల తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు లేదా? ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? ఇవాళ అనర్హులకు, అర్హత లేనటువంటి వాళ్లకు, అంటే గద్దరన్నకు బుల్లెట్లు దిగంగానే గద్దరన్నకు కేవలము బుల్లెట్లు దిగినాయి అన్న ఉద్దేశంతో కేవలం వాడుకోవటానికి అర్హత లేనటువంటి వెన్నెలకి ఇచ్చిర్రు. ఆమెకు ఒక పాట పాడరాదు, ఏ రోజు ఉద్యమంలో లేదు, గోషింకొకటి వేసుకోలేదు, ఏమీ అర్హత లేనటువంటి వెన్నెలకు ఇలా చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి పరిపాలన అనర్హులకు పదవి ఇచ్చేటటువంటి పరిపాలన కొనసాగుతాం. అది రేవంత్ రెడ్డి పరిపాలన. అంటే రేవంత్ రెడ్డి ఎట్లాంటోడు రేవంత్ రెడ్డి అనర్హత,
అర్హత లేనటువంటి పరిపాలన, అర్హత లేనోడు కాబట్టి, ముఖ్యమంత్రి అర్హత లేనోడు కాబట్టి అర్హత లేనటువంటి వాళ్లకు పదవులు ఇస్తారు. నిజంగా కళాకారుల తరఫున ఏమైనా మాట్లాడదామంటే, కళాకారుల తరఫున ఏదన్నా మాట్లాడి చెప్పుదామంటే, ఈ గద్దరన్న చివరి పాట నాదే పాడిండు. గద్దరన్న మీద పూర్తిగా ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. గద్దరన్న అడుగుజాడల్లో పోయేటటువంటి కళాకారులం మేము. గద్దరన్న పాటలు విని నేర్చుకున్నటువంటి వాళ్ళం. గద్దరన్న కూతురుకు అర్హత లేనటువంటి అమ్మాయికి వేరే ఏదైనా పదవిస్తే పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కళాకారులకు సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇచ్చిండ్రంటే ఆమె ఖచ్చితంగా ఇంకా కొంత కళాకారులకు న్యాయం చేయాలా, కళాకారుల కోసం తెలువాలా, కళాకారుల కోసం మాట్లాడే శక్తి ఉండాలి. శక్తి లేనలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దేనికి దండగా? ఆ కేవలము గద్దరన్న వాడలేదా? మరి గద్దరన్న ఒరే కాంగ్రెసోడో నీ కపట ప్రేమ వానుకో అని పాడిండు కదా. నేనే దానికి సంగీతం చేసిన కదా. మరి అది పక్కకు పోయింది కదా. మరి అది విమర్శించినట్టు కాదా? అది ప్రశ్నించే గొంతుక కాదా? ప్రశ్నించలేదా? మరి ప్రశ్నించే గొంతుకకు గత ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి ఒక నినాదంతో ఈ ప్రభుత్వం క్యాప్చర్ చేసి అర్హత లేనటువంటి అమ్మాయికి ఆల్రెడీ పదవిని ఇచ్చిండ్రు. అది చైర్మన్ పదవి. సరే, ఆ కళాకారులకు ఏం చేసింది అయ్యా అంటే ఏమీ లేదు, చేసింది లేదు, పాడు లేదు, మను లేదు, మషడలు లేదు. ఇది ప్రశ్నించే గొంతు. దేనికోసం ప్రశ్నిస్తున్నాం మనం? దేనికోసం ప్రశ్నిస్తున్నాం? ఒక కళాకారులకు అన్యాయం జరిగిందని మనం ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నించే గొంతును ఏమంటారంటే, ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఈయన ఎప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని, ఇంతకుముందు ఏమో కేసీఆర్ని తిట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతుండు. సార్ మిమ్మల్ని తిడుతుండు సార్, ఏమన్నా ప్రభుత్వాన్ని తిడుతుండు సార్. ఎందుకోసం తిడుతుండు అనేది చెప్పరు ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ పాపాత్ములు. ఎందుకోసం తిడుతున్నాడు, ఎందుకోసం ప్రశ్నిస్తున్నాడు, అది తిట్టడం కాదు, ప్రశ్నించడం. ఒక సమస్య మీద ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటటువంటి ఆ సమస్యను తిడుతున్నాడు అనేటటువంటిది ఒక పెద్ద అభాండం వేసి వాళ్ళ అవసరాలను తీర్చుకునేటటువంటి తత్వాలను అలవాటు చేసుకున్నారు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది నాయకులు, కొంతమంది